పాపాత్మురాలా నాకే తెలియకుండా నా సంతకాలు సంపాదించి నా ఆస్తి మొత్తం నువ్వు దక్కించుకోవాలని చూస్తావా? నీ పేరున రాయించుకుంటావా? ఇంతలా దిగజారిపోవడానికి నీకు సిగ్గులేదా జనని? సత్యవంతురాళ్ళని చాటుకునే ఈవిడ స్వార్థానికి సాక్ష్యాల్రా ఈ అక్షరాలు. నా మసక ఈవిడ ముసుగు తొలగిపోయేంతలా తెరుచుకున్నాయిరా. పాపిష్టి ఆలోచనలకి పరాకాష్టారా ఈ బాండ్ పేపర్లు. దేవతలాంటి నా అక్క మీద అభాండాలు వేశారు కదరా. నా ఆస్తి తను రాయించుకుందని నిందలు వేశారు కదరా. నాన్న తప్పు అన్నావు కదరా. తప్పు ఎవరిదో నీకే అర్థమవుతుంది. చూడ్రా. ఆస్తి కోసం ఇంత నీచానికి దిగజారుతావా? నీ పేరున రాయించుకుంటావా? ఆస్తి ఏంటి? నా పేరు మీద రాయించుకోవడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు గుణ? ఇంకా నంగనాచిలా నటించడానికి ప్రయత్నించకు జనని. నీ బుద్ధేంటో ఆ పేపర్లో భద్రంగా కనిపిస్తుంది. ఇంకా అమాయకంగా ఆస్తి ఏంటి, నా పేరున రాయించుకోవడమేంటి అని శుద్ధపూసలా మాట్లాడకు. నువ్వేంటో నీ ఆకాంక్ష ఏంటో బాగా అర్థమైంది జనని. నీ దుర్మార్గపు ఆలోచనలకి ఆ కాగితాలే ఆధారం. నువ్వు తప్పు, నీ ప్రవర్తన తప్పు. ఎవడికో కన్న బిడ్డల రాత మార్చడానికి, నన్ను ఏమార్చి నీ గుప్పెట్లో పెట్టుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ ఆ కాగితాలు బట్టబయలు చేస్తున్నాయి. నీ క్యారెక్టర్కి కండక్ట్ సర్టిఫికెట్లా నిలుస్తున్నాయి. నీ నీచత్వానికి టెస్టిమోనియల్ సర్టిఫికెట్. నీ బరితెగింపుకి అద్దం పడుతున్నాయి అవి. నీ రక్తం, నీ పిల్లలు, వాళ్ళు అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళని తప్పుడు కూతలు కూస్తావా? తప్పు కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తావా? నిన్ను చీ అన్నా, తూ అన్నా ఒక్కరంటే ఒక్కరు కూడా నీ మీద జాలిపడే అవకాశం లేకుండా చేసుకున్నావు. వచ్చావా నాన్నా? రా నాన్నా, నీకోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. పద నాన్నా. నయవంచకురాల, నీకు నన్ను తాకే అర్హత కూడా లేదు. పోవతలకే నాన్నా. వేగంగా వెళ్ళి ఇప్పుడు నోరు విప్పి నా బతుకు నలుగురిలో నవ్వుల పాలు చెయ్యాలని చూస్తున్నావా? నా మీద కక్ష తీర్చుకోవడానికి, నాకు శిక్ష వేయటానికి పనిగట్టుకుని వచ్చావా జెంటల్మెన్? నా కుట్రలు బట్టబయలు చేసి వాళ్ళని ఒక్కటి చేద్దామని, సంతోషంగా వాళ్లతో ఉందామని ఎగేసుకుంటూ వచ్చావా? నా మీద కక్ష కట్టినవో కన్న తండ్రి.
అమ్మా అబ్బా ఏమైంది? గుణ అరుస్తున్నట్టున్నాడు. ఆపుగుణ, ఇంకొక మాటను నన్నన్నా నేను సహించను. అన్న మాటలు చాలు, వేసిన నిందలు చాలు. నేను నీ గడపే తొక్కలేదు. నీ సంతకాలే చేయించుకొని నీ ఆస్తి రాయించుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఆస్తే ముఖ్యం అనుకుంటే అక్కడే ఉండి పోరాడేదాన్ని. అప్పుడు ఇప్పుడు నీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు, మార్పు రాదు కూడా. ఈ జన్మకి నువ్వు మారవు. నువ్వంటున్న కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, ద్రోహాలు ఏ కోసానా నువ్వు నన్ను కోసి చూసినా కూడా నాలో కనపడవు. నీ మాట, నీ మార్పు నమ్మి కాస్త దగ్గరయ్యాను. అదే అదే నేను చేసిన తప్పు. అదే నా బుద్ధి తక్కుతాను. నన్ను తప్పుడు దాన్ని అన్నావే. నీ పిల్లలకే నువ్వు కళంకం ఆపాదిస్తూ పరాయివాడి బిడ్డలన్నావే. నా క్యారెక్టర్ని కించపరిచి నన్ను హత్య చేసావు చూడు, దాన్ని మాత్రం నీ జీవితాంతం క్షమించలేను. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా నేను దాన్ని క్షమించలేను. ఓవే, నువ్వు నన్ను క్షమించేదేంటి? ఒక్కసారి కాదు, 100 సార్లంటా, 1000 మందికి చెప్తా. ఎవరికి పుట్టిన పిల్లలు ఎవరికో పుట్టిన పిల్లలని 1,00,000 సార్లంటా. నిజంగా వాళ్ళు నా పిల్లలే అయితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు నాకు చెప్పలేదు? ఎన్నో ఏళ్ల తర్వాత తాళి కట్టిన భర్త కనిపిస్తే ఏ ఆడదైనా సంతోషంగా చెప్తుంది కదా. కానీ నువ్వు దాచావు. ఎందుకు? వాళ్ళ పుట్టుక వెనుక తప్పుంది కాబట్టి. నువ్వు నిజాయితీపరురాలివైతే, నీతిమంతురాలివే అయితే అంత దాయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? నేను నా కొడుకు విషయంలో భయపడ్డాను. అయినా వాణ్ణి నీకు చూపిస్తానని అన్నాను కదా, పరిచయం చేస్తానని అన్నాను కదా. అప్పుడైనా చెప్పొచ్చు కదా. నువ్వు తప్పు చేశావన్న భావన నీలో ఉంది. అందుకే నిజం చెప్పడానికి భయపడ్డావు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్లీజ్ రా గుణ, అలా మాట్లాడకరా. వదిన మనసును గాయపరచుకరా. నోర్మోయ్! వదినా? ఎవర్రా వదినా? ఇంకొకసారి ఆ పేరు నా ముందు ఉచ్చరిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా, పో తలకే. అందరూ కూడబలుక్కొని జట్టు కట్టి నాకు వెన్నుపోటు పడవాలని చూస్తారా? ఇంకా నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంట్రా? గెట్ అవుట్! గెట్ అవుట్! గుణ, గుణ, గుణ. తాతయ్య, తాతయ్య, నాన్న అమ్మని నాన్న మాట్లాడుతున్నాడు తాతయ్య. అసలు నోటికొచ్చినట్టు తిడుతున్నాడు తాతయ్య. చెప్పాలి తాతయ్య, నువ్వే నిజాలు చెప్పాలి. అమ్మ తప్పుడు తట్టు తాతయ్య, అమ్మ నీచురాలట్టు తాతయ్య. వదలండి, వదలండి. మా నాన్న నా కొడుకొక్కడికే తాతయ్యరా. మీకు తాతయ్య ఏంటి? నాటకాలు ఆపి అవతలికి వెళ్ళండి. వెళ్ళండి అవతలికి. తాతయ్య, తాతయ్య, చెప్పు తాతయ్య. వదలండి. రే, వదలండి రా. అమ్మా, వదలండి. మధు, మధు, వదలండి. చేయండి. మామయ్య, నాన్న,
పాపాత్మురాలా మా నాన్నని గెంటేస్తావా? నానా 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 తాతయ్య మావయ్య తాతయ్య మావయ్య తాతయ్య ఏమైంది తాతయ్య లేదు తాతయ్య, ఏమైంది తాతయ్య? నాన్న తాతయ్య తాతయ్య మావయ్య మావయ్య లేనన్నా లేవండి తాతయ్య. తాతయ్య నాన్న నానా నానా ఏమైంది నానా? మావయ్య మావయ్య నానా తాతయ్య నానా తాతయ్య మావయ్య లేకండి జనని జనని మావయ్య జనని మావయ్య గుణ మావయ్య కళ్ళు తెరిచి చూడండి. జనని మావయ్య ఈ కాపురం గుణ శక్తి నాన్న నాన్న ఈ కాపురం జనని జనని మావయ్య నానా 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 తాతయ్య తాతయ్య నానా నానా మావయ్య సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మేలుకోరాదా మా దీపమై, నానా తాతయ్య నానా కళ్ళు తెరువు నాన్నా. తాతయ్య ఏమైంది తాతయ్య మేలుకోరాదా మా బంధు. ఒక్కసారి కళ్ళు తెరువు నాన్న. నాన్న నాన్న లే నాన్న నాన్న లే నాన్న నాన్న నా కోసం ఒక్కసారి కళ్ళు తెరువు నాన్న. నేను నాన్న నీ కూతుర్ని. శక్తి శక్తి అంటూ నీ చేతులతో పెంచిన శక్తి నాన్న. నన్ను అర్థాంతరంగా ఆరాధన చేసి వెళ్ళిపోతావా నాన్న? ఇన్నేళ్ళు మా అందరికీ ధైర్యం నువ్వే కదా నాన్న. మా ధైర్యాన్ని మా నుంచి తీసుకొని వెళ్ళిపోయావా నాన్న? మావయ్య లేవండి మావయ్య. మీ కోడలు జనని మావయ్య, మీరు అభిమానించే జనని మావయ్య. ఎందుకు మావయ్య, ఎందుకు మాకెంత అన్యాయం చేశారు? మీ మంచితనంతో మీ ఇంట్లో నాకు చోటిచ్చారు, నాకు కొండంత అండగా నిలబడ్డారు. మీరు లేకుండా మేము బ్రతకలేము మావయ్య. మావయ్య 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 లేవండి మావయ్య. ఏయ్ వదలవే, లే. మా నాన్నని తాకే అర్హత నీకు లేదు. అసలు నీ గురించేనే, నీ గురించి నిజం చెప్పాలనే మా నాన్న ఇక్కడికొచ్చాడు. మా నాన్న నిజాలు బయట పెట్టే క్షణం చూసి నీ బతుకు బయట పడుతుందన్న భయంతో, వయసు భారంతో నిలబడలేని మా నాన్నని బలంగా వెనక్కి నెట్టి ప్రాణాలు తీసావు కదే. నిర్దాక్షిణ్యంగా చంపేసి సౌను బుద్ధి చూపిస్తున్నావా? దొంగ ఏడుపులు ఏడుస్తున్నావా? కక్ష కడుపులో పెట్టుకొని ఆపేక్షలు చూపిస్తున్నావా? పోవి పో, మా నాన్నని ముట్టుకోవద్దు, వెళ్ళిపో. లేదు, నీ నెట్టడం ఏంటి, మామయ్య చనిపోవడం ఏంటి? ఇంకా నాటకాలు ఆడకే. నువ్వు నెట్టడం అందరూ చూశారు. నీ పిల్లల కోసం
మా నాన్నని చంపుతావా? దూరంగా నెట్టేసి మాకు మా నాన్నని దూరం చేస్తావా? మమ్మల్ని తండ్రి లేని పిల్లల్ని చేస్తావా? నలుగురు చూస్తుండగానే ఇంత అన్యాయం చేసి మళ్ళీ మొసలి కన్నీళ్లు కారుస్తున్నావా? మొసలి కన్నీళ్లు? అయ్యో, నాకు అసలేం తెలియదు. వారు నా చెయ్యి పట్టుకుంటుంటే, గుణ నా పిల్లల్ని గెంటేస్తుంటే నేను వదిలించానంతే. నేను మావయ్యని నెట్టలేదు. వదిలించుకోవడం కాదే, బలంగా విదిలించావు. ఆయన ప్రాణాలు తీసావు. ఎంత కోపం ఉంటే మాత్రం ఇంతకు తెగిస్తావా? మా కళ్ళ ముందే ఆయన కన్ను మూసేలా చేస్తావా? లేదు, అన్ని అబండాలు నా మీద వేయొద్దు. ఆయన కన్ను ముయ్యటానికి కారణమయ్యావు. నీ మోసాలు కట్టిపెట్టు. కొత్త డ్రామాలకు తెర తీయకు. వెళ్ళవే, పో అవతలికి. నేను వెళ్ళను. మావయ్యని వదిలే నేను వెళ్ళను. మావయ్య, మావయ్య లేకండి మావయ్య. మావయ్య చూడండి మావయ్య, నేనేం చేయలేదని చెప్పండి మావయ్య. మావయ్య, వీళ్ళందరూ నన్ను దోషం చేసి దూషిస్తున్నారు. నీ పాపపు చేతులతో మా పుణ్యాత్ముణ్ణి తాకొద్దు. నీ దుర్మార్గం ఎక్కడ బయట పెడతాడోనని తోసేసి ప్రాణాలు తీసేసి దొంగేడుపులు ఏడుస్తున్నావా? నాన్న ఇక్కడికి రాకముందే నాకు ఫోన్ చేసి వెన్నుపోటు పొడిచిన వాళ్ళ గురించి రహస్యం చెప్తా గుణ అన్నాడు. నీ వాళ్ళలా నటించి నీకు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ గురించి చెప్పాలిరా అన్నాడు. నయవంచకుల నిజస్వరూపం బయట పెడతానన్నాడు. అందుకే నిన్ను చూపిస్తూ ఆయన కన్ను మూశాడు. అంటే ఆయన చెప్పదలుచుకున్నది నీ గురించేనని, దుర్మార్గం అంతా నీదేనని, ద్రోహి నువ్వే అని ఆయన సైగలే డెత్ స్టేట్మెంట్. ఆయన ఆఖరి చూపులే నీ పాపాలకి టెస్టిమోనియల్స్. హంతకురాలివి నువ్వు, హంతకురాలివి. గుణ, నో! నీకు అలా పిలిచే అర్హత లేదు. గుణం తక్కువ దానివి. నీకు గుణ అని పిలిచే ఈ స్థానం లేదు. మర్యాదగా వెళ్ళిపో. గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్. లేవే, వెళ్ళు. లేదు, అది అమాయకురాలయ్యా, ఆసక్తురాలయ్యా. అది అన్నయ్య గారిని నెట్టడం ఏంటయ్యా? వారు చనిపోవడానికి ఇది కారణం ఏంటి? దీన్ని హంతకురాలని ఎలా అనగలుగుతున్నావయ్యా? తల్లివి, కన్న తల్లివి కదా. దాన్ని సమర్థించకపోతే, దాని తప్పుని వెనకేసుకురాకపోతే మేమన్నది నిజమని అంటావా నువ్వు? గుణతురా, వద్దు. చర్చలకి వాదనలకి ఇది టైం కాదు. నాన్న నాకు
దూరమయ్యాడన్న దుఃఖంలో ఉన్నాను. మర్యాదగా దూరం జరుగు. తల దూర్చి మాట్లాడి తప్పుడు ఆవిడ్ని సమర్థించే ప్రయత్నం చేయకు. ఏంటే వాడు చెప్తున్నాడు కదా, ఇంకా గుట్లు అప్పగించుకొని చూస్తూ నిలబడతావే? వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. తాతయ్య ప్లీజ్ తాతయ్య, ఒకసారి మాతో మాట్లాడు తాతయ్య. అవును తాతయ్య, నువ్వు మమ్మల్ని పలకరించాలి తాతయ్య. తాతయ్య తాతయ్య ఎవడ్రా మీరు? మీకు మా నాన్న తాతయ్య ఏంట్రా? తరుణ్కి తప్ప ఇంకెవ్వరికి తాతయ్య కాడు. మా తమ్ముడు పిల్లలు కాని మీకు మా నాన్న తాతయ్య ఎలా అవుతాడ్రా? రండ్రా. రే రాజు, సతీష్, నెట్టేయండి రా. నెట్టేయండి, వెళ్ళండి, బయటికి వెళ్ళండి. ఇన్నేళ్ళు మన విషయం నాన్న దగ్గర దాటం అమ్మ చేసిన పెద్ద తప్పు. ఒక్క మాట నాన్నతో చెప్పుంటే ఇవాళ ఇంత అనర్థం జరుగుండేది కాదు కదా.